Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క 7 మార్క్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వర్టెక్స్ ఫోకస్ ఆఫ్ ది పారాబోలా. మరి వర్టెక్స్ ఫోకస్ కనుక్కోవడానికి చూడండి, y స్క్వేర్ ఉంది అంటే మన పారాబోలా ఇలా రావచ్చు, y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, లేకుంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఇలా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, హెచ్ కామా కే ఎక్స్వై అంటే హెచ్ కాంబినేషన్లో ఎక్స్ వస్తుంది, కేకి కాంబినేషన్లో వై వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, కేకి కాంబినేషన్లో వై వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి మనకు ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా ఈ రెండు. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే. నెక్స్ట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే. సో అప్పుడు మన ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు చేద్దాం, ఎలా చేయాలో. సో ఫస్ట్ ఇచ్చిన పారాబోలాని రాస్తున్నాను. గివెన్ పారాబోలా given parabola is 4y square plus 12x minus 20y plus 67 which is equal to 0. సో ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది కాబట్టి సో వై స్క్వేర్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్లో రాస్తాం, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తాం. సో చెప్పండి, 4y స్క్వేర్ మైనస్ 20y ఈజ్ ఈక్వల్ టు మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. సో ప్లస్ 12x రైట్ సైడ్కి పోతే మైనస్ 12x ప్లస్ 67 రైట్ సైడ్కి పోతే మైనస్ 67. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేలాగా చేయాలి. ఓకే, సో అందుకోసం 4ని కామన్ తీస్తున్నా. సో వై స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5 20 అవుతుంది. వైని తీయకూడదు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఏ స్క్వేర్ అంటే ఏ అంటే వై, బి స్క్వేర్. నెక్స్ట్ మనం అరేంజ్మెంట్ చేద్దాం, 2abలో వై ఉంది కాబట్టి సో వైని కామన్ తీయకూడదు. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12ని కామన్ తీస్తున్నా. సో ఎందుకంటే ఈ 4 1s 4 3 10 డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో మైనస్ 12ని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ అక్కడ ప్లస్ అయిపోతుంది, 67/12. చూడండి, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మైనస్ 12x మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, 12 1/12 క్యాన్సిల్ అయిపోయింది, 67. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా 4 1s 4 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇంకా మిగిలింది వై స్క్వేర్ మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఉంది కదా. సో మైనస్ 3తో మల్టిప్లై చేస్తున్నాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్స్ అనేవి మనకి నెక్స్ట్ వస్తాయి. సో అందుకోసం సో మైనస్ 3x ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 3 ఇంటూ 67 మళ్ళీ 12. ఇక లెఫ్ట్ సైడ్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా అరేంజ్మెంట్ చేద్దాం. సో ఏ అంటే వై అనమాట, వై స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు వై. మరి బి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయాలంటే 2ab లాగా ఉండాలి. అక్కడ 2 ఉందా, లేదు, కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నా. ఏ అంటే వైనే, బి అంటే ఇంకా 5, 2తో మల్టిప్లై చేశాను కదా, ఇంకా డివైడ్ కూడా చేయాలి. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2, ఏ అంటే వై, బి అంటే 5/2. మళ్ళీ ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే 5 ఇదే వచ్చేది, కాబట్టి ఇదంతా బి అవుతుంది. ఓకేనా, సో ఇదంతా బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. సో డైరెక్ట్గా రాసేస్తున్నా, వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 5/2 అంటే ఇప్పుడు బి, ఇది 5/2 బి.
కాబట్టి మనకి స్క్వేర్ రావాలి. ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ 5/2 హోల్ స్క్వేర్ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రైట్ సైడ్లో ఉన్న టర్మ్ అట్లా రాస్తాం. 3 1s 3 4 టైమ్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -3x -67/4. కాబట్టి ఇక్కడ 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి మళ్ళీ 2 క్యాన్సిల్ చేస్తే -5 అయ్యే మిగిలేది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి వరకు ఏ -b హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి y -5/2 హోల్ స్క్వేర్ ఇస్, ఇంకా ఇక్కడ ఇది ఉంది -5/2 హోల్ స్క్వేర్, మైనస్ అవుట్ సైడ్లో రాసాం. a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4 is equal to -3x -67/4. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఇంకా రైట్ సైడ్కి తీసుకెళ్ళింది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ y మైనస్ k హోల్ స్క్వేర్ లాగా ఉంది. y మైనస్ k హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఇజ్ ఈక్వల్ టు అక్కడ 4a అలా వస్తుంది. 4a -4a మళ్ళీ డిసైడ్ చేద్దాం. ఓకే, సరే. సో y -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3x రాశాను, -67 అలానే రాశాను, -25/4 ట్రాన్స్పోజింగ్ టు RHS దట్ బికమ్స్ +25/4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి 7లో 5 పోతే 2, 6 - 2 4 అంటే 42/4. y -5/2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -3x ఏం చెప్పాను -42/4. 2తో క్యాన్సిల్ చేసుకో, 2 2s 2 1s మళ్ళీ 2 టైమ్స్. సో ఫైనల్గా ఇంకా y -5/2 హోల్ స్క్వేర్, y -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3x. నెక్స్ట్ -21/2 దాన్ని అలానే రాయాలి. ఓకే, చూడండి y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h. ఓన్లీ ఇక్కడ x ఉండాలి, అంటే -3 ఉండకూడదు. x కోఎఫిషియంట్ -3ని మళ్ళీ కామన్ తీయాలి. సో y -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3ని కామన్ తీస్తే ఇంకా x ప్లస్ 21/6 ఉంటుంది ఇక్కడ. చూడండి మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే -3x మైనస్ ప్లస్ -3 ఇంటూ 1/6, 3 1s 3 2 టైమ్స్, 3 ఇంటూ 1/6, 3 1s 3 2 టైమ్స్, ఇంకో 21/2 సరిపోయింది. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూడండి y -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇలానే రాశాను. ఇప్పుడు దీన్ని x -h లాగా రాయాలి. x -21/6. ఓకే, సో కాబట్టి ఇందాక చెప్పాను -4a వచ్చింది. కాబట్టి దీన్ని y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a. దిస్ వాల్యూ టోటల్ -4a, దాంతో కంపేర్ చేస్తాం. ఓకే, ఇంటూ x -h. Comparing the above equation with ఏంటంటే x y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ x - h we get. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే k ప్లేస్లో 5/2 ఉంది. మైనస్ రాయకూడదు, ఆల్రెడీ y మైనస్ ఆఫ్ రాసేసాం. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 5/2.
అలానే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎంత చెప్పండి -21/6 -21/6. అదేవిధంగా 4a ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఇదంతా అనమాట చూడండి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 4a ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 3/4. ఎస్ ఇప్పుడు మన ప్రాబ్లంలో వర్టెక్స్ ఫోకస్ని కనుక్కోమన్నాడు. ఒక్కొక్కసారి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ డైరెక్ట్రిక్స్ కూడా అడుగుతాడు. మరి చూద్దాం. ఇప్పుడు ఒక డయాగ్రామ్ రైట్ సైడ్లో రఫ్ డయాగ్రామ్ వేయాలి. ఓకే, రైట్ సైడ్లో ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. ఎప్పుడైనా y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ అనేది రైట్ సైడ్లో ఉందా? ఎస్, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. అయితే ఎక్కడ ఉంటుంది? మైనస్ వస్తే ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్లోనా లెఫ్ట్ సైడ్లో? లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, కాబట్టి సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. కాబట్టి y - k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ మైనస్ ఉంది కాబట్టి సో ఎక్స్ యాక్సిస్కి ఇది నెగిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్. సో కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, మన పారాబోలా ఇలా వస్తుంది. సో మరి ఇంకా ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్, దాన్ని వర్టెక్స్ అంటాము. ఏతో డినోట్ చేస్తాం, ఏ ఆఫ్ హెచ్ కామా కే. ఈ ఇన్సైడ్ ద పారాబోలా దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. పారాబోలాకి లోపల ఒక పాయింట్ ఉంటే దాన్ని ఫోకస్ ఎస్ అంటాము. సో ఈ పారాబోలాకి ఆపోజిట్లో ఒక లైన్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్రిక్స్ అంటాము. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోకస్ని కనుక్కోవాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన పారాబోలా ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది. y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది. y ఎంత? k అన్నమాట. ఇంకా ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి h - a. ఓకే, కాబట్టి ఫోకస్ ఏంటంటే h - a, k అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అని అడుగుతాడు. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏది ఫిక్స్డ్గా ఉంది? y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు k అని చెప్పచ్చు. దాని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఇది ఫోకస్, ఇది వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంటంటే సో దీన్ని ఏమంటామంటే డైరెక్ట్రిక్స్ అని చెప్పాను. ఆ డైరెక్ట్రిక్స్ పైన పాయింట్ జెడ్ అని పేరు పెడుతున్నా, దాన్ని ప్రొజెక్షన్ అంట. ఆ ప్రొజెక్షన్కి ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కాబట్టి h + a, k అన్నమాట. ఇక్కడ కూడా మనకి y కోఆర్డినేట్ ఫిక్స్డ్గానే ఉంటుంది, ఎక్స్ మారుతుంది అనమాట. ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +a, ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -a అనమాట. ఓకేనా? ఎస్, కాబట్టి సో ఇది అనమాట. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ రాస్తున్నాను నేను. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అని అడిగితే సో x ఈజ్ ఈక్వల్ టు h + a అనమాట. x ఈజ్ ఈక్వల్ టు h + a. ఓకే, సో అది. మరి ఇప్పుడు ఒక్కొక్కటి రాద్దాం. సో వర్టెక్స్, ఫస్ట్ వన్ వర్టెక్స్. a ఈజ్ ఈక్వల్ టు h, k. సో a ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత ఆల్రెడీ కనిపెట్టేసాము. ఎంత? -21/6. -21/6. k అంటే ఎంత? 5/2. ఓకే, ఇక్కడ క్యాన్సిలైజేషన్ మళ్ళీ చేయొచ్చు. ఇక్కడ 2 1s. సో a ఈజ్ ఈక్వల్ టు 2 7 టైమ్స్, మళ్ళీ 2 3 టైమ్స్, 5/2. నెక్స్ట్ మీరు క్యాన్సిలైజేషన్ స్టార్టింగ్లో అయినా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ దీనిపైన
లైన్ రాసాం కదా, అక్కడైనా మీరు చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటే ఫోకస్. సో ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఏంటి ఫార్ములా? ఇది హెచ్ మైనస్ ఏ కామా కే. సో ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే చెప్పండి -21/6. దాన్నే 3తో క్యాన్సిల్ చేయండి. 3 7 టైమ్స్, 3 2 టైమ్స్, -7/2. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాన్సిలైజేషన్ చేయొచ్చు మనం డైరెక్ట్గా. 3 టేబుల్లో 21 7 టైమ్స్, సో 2 టైమ్స్ కట్ అవుద్ది 6. కాబట్టి డైరెక్ట్గా -7/2 5/2. ఇప్పుడు ఫోకస్ని కనుక్కోవాలి. సెకండ్ వన్ ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఏ ఫార్ములా చెప్పాను? హెచ్ మైనస్ ఏ కామా కే. వై కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హెచ్ అంటే అదండి -7/2, మైనస్ ఏ అంటే 3/4, కామా కే అంటే 5/2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం, ఇక్కడ 2కి 4కి ఎల్సిఎం 4 అవుతుంది. 2 1s 2 టైమ్స్, ఎల్సిఎం 4 అవుతుంది. సో 2 టేబుల్ 4 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 × 7 14, మైనస్ 4 టేబుల్ 4 1 టైమ్, 1 ఇంటూ న్యూమరేటర్ 3, 1 × 3 3, కామా 5/2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు -17/4, కామా 5/2. దీన్నే ఫోకస్ అని చెప్పచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.